వర్క్ చేస్తారంటే ఇప్పుడు నేను యూనిఫామ్లో వచ్చినట్టు రాము, సివిల్ డ్రెస్లో ఉంటాము. 5 మెంబర్స్ ఉంటాం మేము. సో ఎవరైతే టీచ్ చేస్తున్నారో, టీచింగ్ చేస్తున్నారో పిల్లల్ని, మహిళల్ని కానీ, కాలేజీ పిల్లల్ని కానీ, స్కూల్ పిల్లల్ని కానీ మేము అబ్జర్వేషన్ చేసి వీడియోగ్రఫీ చేసి పట్టుకుంటాము. ఎందుకంటే మేము పట్టుకున్నాక నేను అలా చేయలేదని అంటారు కదా. సో దానికోసం ఎవిడెన్స్ కోసం మేము ఫోన్తో ఏం తీయమండి, మా కాడ కెమెరాస్ ఉంటాయి. దాంతో మేము వాళ్ళు చేసే అన్నీ కూడా మేము బంధిస్తాము, అవి తీసి పట్టుకుంటాము. కాకుంటే ఎక్కువగా కాలేజీ పిల్లలు ఎక్కడ దొరుకుతున్నారంటే మేము చేసే ఈ పెట్రోలింగ్ చేసే టైంలో కూడా ఈ ఉండ్రుగొండ గుట్ట సైడు, ఇక్కడున్న గుట్ట, ట్యాంక్ బండ్ మీద, ఇవన్నీ కూడా అంత ఎడ్యుకేటెడ్ పిల్లలే. మేమేంటంటే ఈ మామూలుగా పోలీస్ స్టేషన్లో అయితే వెళ్ళగానే ఎమ్మటే ఎఫ్ఐఆర్ చేస్తారు. సో ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ మా కాడ కౌన్సిలింగ్ ఉంటుంది. దయచేసి ఏంటంటే మీరు స్కూళ్ళల్లో కూడా చెప్పండి మేడం, చిన్న పిల్లలు 6th క్లాస్ పిల్లలు కూడా బయట తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. మనం చెప్పేటప్పుడు లెసన్స్తో పాటు కొన్ని సమాజంలో జరిగే కొన్ని విషయాలు చెప్పగలిగితే వింటారు వాళ్ళు. అందరు మారకున్నా కొద్దిమంది మారినా కూడా మనకు హ్యాపీగా. మన సొసైటీలో కూడా ఏమేమి జరుగుతున్నాయి, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది కూడా చూస్తూనే ఉన్నాం మనం. అయితే మేము ఈ సివిల్ డ్రెస్లో ఉండి అలా పట్టుకున్నాక ఏం చేస్తామంటే పేరెంట్స్ని పిలిపిస్తాము. ఇరు వర్గాల పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి చట్టం గురించి వివరిస్తాము.